ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ సుష్మిత మధు గారు. నమస్తే మ్యామ్. నమస్తే. సుష్మిత, కన్సల్టెన్సీ జాబ్స్ అంటారు. అంటే ఒకరు బోర్డు పెట్టేసుకొని మా దగ్గరికి వచ్చి మీరు మనీ పే చేయండి, మేము జాబ్ చూస్తాం మీకు అని చెప్తారు కదా. చాలామంది యంగ్స్టర్స్ కూడా, పేరెంట్స్ కూడా చాలామంది వాళ్ళ పిల్లలకి జాబ్ కోసం అన్ని మనీ పే చేయడం చేస్తూ ఉంటారు. స్కామ్స్ అనేవి ఎలా ఉంటుంది? నిజంగా వాళ్ళ జాబ్ వస్తుందా? వాళ్ళకి మనీ పే చేశాక వచ్చిన జాబ్ ఉంటుందా? అసలు ఇక్కడ చాలా కన్సల్టెన్సీస్ అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి నవీన. మంచి కన్సల్టెన్సీస్ కూడా ఉంటారు. ఈ మంచి కన్సల్టెన్సీస్ వర్క్ ఎలా చేస్తారు అంటే, పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఈ కన్సల్టెన్సీస్కి అవుట్ సోర్స్ చేస్తారు. సో కంపెనీస్, పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళే కన్సల్టెన్సీస్కి ఏం చెప్తారు అంటే, మాకు 10 మెంబర్స్ మీరు హైర్ చేసి ఇవ్వండి, ఆ 10 మెంబర్స్ది CTCలో ఇంత పర్సెంటేజ్ మీకు మేము పే చేస్తామని మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు కన్సల్టెన్సీస్కి పేమెంట్ చేస్తారు. మంచి కన్సల్టెన్సీస్ వాళ్ళు నౌకరీ చూసి, ఇండీడ్ ఇట్లాంటి జాబ్ పోర్టల్స్ నుంచి రెజ్యూమ్స్ కలెక్ట్ చేసి, కాల్స్ చేసి, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని మల్టీనేషనల్ కంపెనీలో ప్లేస్మెంట్ చేస్తారు. ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు పేమెంట్ తీసుకోరు, మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటారు. ఇది మంచి కన్సల్టెన్సీస్ ఇలా వర్క్ చేస్తారు. స్కామ్ నడిపించే కన్సల్టెన్సీస్ ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు స్టూడెంట్స్కే చెప్తారు, మీరు మాకు 1 lakh పేమెంట్ చేయండి, మీరు మాకు 2 lakhs పేమెంట్ చేయండి, మేము మీకు జాబ్లో ప్లేస్మెంట్ చేపిస్తామని స్కామ్ చేసే జాబ్ కన్సల్టెన్సీస్ ఇలా వాళ్ళు బిజినెస్ రన్ చేస్తారు. యాక్చువల్లీ బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుంది అంటే, ఈ స్కామ్ చేసే జాబ్ కన్సల్టెన్సీస్ హెచ్ఆర్ మేనేజర్స్ తోని ముందే టైఅప్ పెట్టుకుంటారు. అంటే మా దగ్గర 10 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మాకు ప్రతి ఒక్కరు 1 lakh పేమెంట్ చేయడానికి రెడీ ఉన్నారు, మీకు మేము ఇంత అమౌంట్ చేస్తాం, ప్లీజ్ ఈ 10 మెంబర్స్ ని మీరు హైర్ చేసుకోండి అని ఈ హెచ్ఆర్ మేనేజర్స్ తోని వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు. ఇది కొంచెం బ్యాక్ డోర్ జాబ్ లాగా కూడా ఉంటుంది. సో ఇట్లాంటి నడిపించే వాళ్ళు 10 మెంబర్స్ ని ప్లేస్మెంట్ చేసిన తర్వాత జాబ్ గ్యారంటీ చెప్పలేరు. ఎందుకంటే ఈ 10 మెంబర్స్ క్యాండిడేట్స్ వాళ్ళు వర్ది క్యాండిడేట్సా, నాన్ వర్ది క్యాండిడేట్సా ఫిల్టర్ అంత ఫిల్టరేషన్ జరగదు. ఎందుకంటే పేమెంట్ చేసి లోపల వెళ్తున్నారు, ఒక కంపెనీ లోపల వెళ్తున్నారు కాబట్టి కొందరు అన్వర్ది, నాట్ వర్ది క్యాండిడేట్స్ 1 month 2 months తర్వాత వాళ్ళ వర్క్ బాగాలేకపోతే అదే హెచ్ఆర్స్ వీళ్ళని జాబ్ నుంచి తీసేయడం కూడా జరుగుతుంది. ఈ క్యాండిడేట్స్ బయటికి వచ్చిన తర్వాత జాబ్ కన్సల్టెన్సీస్ మీద వాళ్ళు అంటే ఫింగర్ పెడుతూ ఉంటారు. అంటే వీళ్ళకి మేము డబ్బు ఇచ్చాము, వీళ్ళు మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వలేదు, ఇది అది అని చెప్తూనే ఉంటారు. యాక్చువల్లీ జాబ్ ఇది అంటే స్కామ్ నడిపించే జాబ్ కన్సల్టెన్సీస్ కూడా చాలా ఉంటాయి. ఒకవేళ జాబ్ వచ్చింది అనుకుందాం, వచ్చాక ఆ జాబ్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చెప్పలేము, గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అయినా, పెద్ద కంపెనీస్ అయినా వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. అంటే ఒక క్యాండిడేట్ ని హైర్ చేసిన తర్వాత, లేకపోతే హైర్ చేసే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, వాళ్ళ PF UN నంబర్, వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు, ఇవన్నీ చెక్ చేస్తున్నారు. కాబట్టి కంపెనీస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా వచ్చిన క్యాండిడేట్స్ వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు. సో జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుందా లేదా అది ఈవెన్ జాబ్ కన్సల్టెన్సీస్ కూడా గ్యారంటీగా చెప్పలేరు. మరి చాలా మంది యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే, రెజ్యూమ్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు, వచ్చినప్పుడు కాల్ చేయండి అంటే వాళ్ళు డైరెక్ట్ కాల్ వస్తుంది వాళ్ళకి. ఇట్లా కూడా చాలా మంది ఏంటంటే సెక్యూర్ గా మనం ఎందుకు కష్టపడాలి, మనం కంపెనీస్కి వెళ్ళి రెజ్యూమ్ ఇచ్చి అక్కడ వెయిట్ చేసి అంత పేషెన్సీ లేదు కదా యూత్ కి. సో అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయినా ఫ్రెషర్స్కి ఇది మెసేజ్ ఇస్తాను, మీరు మీ ట్రై డెఫినెట్లీ చేయండి. ఇప్పుడు అంటే చాలా డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ వచ్చేసాయి. నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్ జాబ్స్లో కూడా మనం అప్లై చేస్తూ ఉంటే చాలా ప్రోయాక్టివ్గా, అంటే చాలా పడి మనం అప్లై చేస్తూనే ఉంటే డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది. జాబ్ కన్సల్టెన్సీస్ మీద డిపెండెంట్ అవసరం లేదు. సెకండ్ థింగ్, కొన్ని సిచ్యువేషన్స్లో కంపెనీస్ మనకు రిప్లై ఇవ్వకపోతే, కంపెనీస్ దగ్గర నుంచి మనకు ఎట్లాంటి ఇంటర్వ్యూస్ కాల్స్ రాకపోతే మనమే ప్రోయాక్టివ్ లాగా కంపెనీస్కి కాల్ చేయాలి. అంటే పెద్ద కంపెనీసే కాదు, చాలా చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ లో సాఫ్ట్వేర్ కంపెనీ నియర్ మీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ కొడితేనే గూగుల్ మ్యాప్స్ లోనే చాలా పాయింటర్స్ కనిపిస్తాయి. ఆ వెబ్సైట్స్ అయినా, ఆ గూగుల్ మ్యాప్స్ నుంచి వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళకి ప్రోయాక్టివ్ లాగా ఈ ఫ్రెషర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా కాల్ చేసి అడగాలి, సార్ మీ కంపెనీలో ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా, మీ కంపెనీలో ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉందా అని మనం పడి ట్రై చేస్తేనే మనకు ఒక మంచి న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ జాబ్ కన్సల్టెన్సీస్ మీద డిపెండెంట్ అవసరం లేదు అని చెప్తాను. మీరు అన్నట్టుగా గూగుల్లో చాలానే ఉన్నాయి, జాబ్ డాట్ అని చెప్పేసి ఉంటాయి, మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో కూడా ఏమైనా స్కామ్స్ ఉంటాయా? దానిలో స్కామ్స్ ఉండదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే సపోజ్ గూగుల్ మ్యాప్స్ నుంచి నేను సాఫ్ట్వేర్ కంపెనీస్ నియర్ మీ అని సెర్చ్ చేశాను, ఇంకొక కంపెనీ వెబ్సైట్ కనిపించింది, ఆ వెబ్సైట్లో ఉన్న ఫోన్ నంబర్
కి మనం కాల్ చేసే ముందు ఆ కంపెనీ ఉందా లేదా మనం చెక్ చేయాలి. Yes. అది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? వాళ్ళ వెబ్సైట్ లో కాంటాక్టర్స్ పేజ్ లో వెళ్తే వాళ్ళ అడ్రస్ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. గూగుల్ మ్యాప్స్ లో వాళ్ళది వెరిఫైడ్ అకౌంట్ ఉందా లేదా ఇవి అన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. Yes. వెబ్సైట్ చూస్తే కూడా మనకు కొంచెం ఐడియా వస్తుంది, ఇది కొంచెం స్టాబ్లిష్డ్ కంపెనీనా లేకపోతే ఇది కొంచెం ఆషామాషి కంపెనీ లాగా మనకు అర్థమైపోతుంది. ఇవన్నీ అనలైజ్ చేశాకనే వీ షుడ్ టేక్ అ డెసిషన్, ఈ కంపెనీకి మనం కాల్ చేయొచ్చా లేదా అట్లా. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, జాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ అంటే ఏం చెప్తారు? డిజిటల్ మార్కెటింగ్ అంటే అది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అని చెప్తాను. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ అంటే అప్గ్రేడేషన్ లేకపోతే కొత్త కొత్త టూల్స్ వస్తూనే ఉంటాయి. Yes. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు డెఫినెట్లీ చాలా అప్డేట్ అవుతూనే ఉండాలి. ఏఐ టూల్స్, ఆటోమేషన్ ఇవి అన్ని అప్డేట్ అవుతూనే ఉండాలి. మీరు అప్డేట్ అవుతూ ఉంటేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ డిమాండ్ ఫ్యూచర్లో బాగుంటుంది. నేను ఈ రోజు నేర్చుకున్నది అంతే, ఇంకా నేను అప్గ్రేడ్ కాదు అంటే అది వర్కౌట్ కాదు. కనెక్టివిటీ వెళ్తా ఉండాలి దానికి. వెళ్తూనే ఉండాలి అట్లా. Yes. అండ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇంకొక బెనిఫిట్ ఏంటి తెలుసా నవీన? ఈ రోజు నేను జాబ్ చేస్తే 2 years లో బిజినెస్ ని ఎలా గ్రో చేయాలి అది ఆటోమేటిక్లీ ఆ పర్సన్ కి తెలిసిపోతుంది. Yes. 2-3 years తర్వాత వాళ్ళు ఓన్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. Yes. సో అది ఒక బెనిఫిట్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ లో. Yes. Thank you. థ్యాంక్ యూ.